Hi, I am Krishna Prasad Gangaraju. Now I am going to explain 13th question in 8.4 exercise similar triangles, 10th class. Okay. Equilateral triangles are drawn on the three sides of a right angle triangle. Equilateral triangles are drawn. Equilateral triangles draw చేశారట ఆన్ త్రీ సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ట్రయాంగిల్ అంటే త్రీ సైడ్స్ ఉంటాయి. ఆ త్రీ సైడ్స్ మీద వేరే ట్రయాంగిల్స్ డ్రా చేశారు. ఆ ట్రయాంగిల్స్ ఈక్విలేటర్ ట్రయాంగిల్స్ డ్రా చేశారట. దెన్ షో దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆన్ ది హైపాటన్యూస్ ఈజ్ ఈక్వల్ టు sum of the areas of triangles on the other two sides. So here I am writing right angle triangle. So this is right angle triangle A B C, right angle at B. Diagram is not given, we have to draw. Okay. Show that the area of the triangle on the hypotenuse and also equilateral triangle. All triangles are equilateral triangle. మనం డ్రా చేసే ట్రయాంగిల్స్ అన్ని ఈక్విలేటర్ ట్రయాంగిల్స్. హైపాటన్యూస్ మీద ఉండే ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్. ఈ ఇలా ఇండికేషన్ ఇచ్చామంటే అర్థం ఈ సైడ్స్ ఈక్వల్ అని అర్థం. సో ఇక్కడ పి అని రాస్తున్నాం. పిఏసి అనబడే ట్రయాంగిల్ హైపాటన్యూస్ మీద ఉంది. ఇప్పుడు ఈ సైడ్ మీద ఇంకో ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ పి కాబట్టి ఇక్కడ క్యూ రాద్దాం. దీని మీద ఇంకో ట్రయాంగిల్. సో దీస్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ ట్రయాంగిల్. all sides equal, all sides equal, all sides equal. ఓకే. సో ఈక్వల్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ అది. ఇది ఇచ్చిన క్వశ్చన్ తగ్గట్టుగా డయాగ్రామ్ డ్రా చేసాము. మనం ఏం కనుక్కోవాలంటే ఏం ప్రూవ్ చేయాలి? షో దట్ ది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆన్ ది హైపాటన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్ ఆన్ ది అదర్ టూ సైడ్స్. ఈ ఏరియా, ఈ ట్రయాంగిల్ ఏరియా, ఈ ట్రయాంగిల్ ఏరియాలని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్కి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ట్రై చేద్దాం. సో గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఓకే. Triangle PAC drawn on hypotenuse triangle QAB drawn on side hypotenuse AC, this one on side AB. Triangle, this is R. Triangle RBC drawn on side BC. Given these triangles are equilateral triangles. Equilateral triangles. These triangles are equilateral triangles. So what we have to show? To show that area
of triangle PAC is equal to area of triangle QAB plus area of triangle RBC. That is you have to show. Okay, so మనం ఆన్సర్ చేయటం మొదలు పెడదాం. In triangle ABC, angle B is equal to 90 degrees. So according to Pythagoras theorem, AC square is equal to AB square plus BC square. Keep it 1. ఇది 1 అని అనుకుందాం. నెక్స్ట్ ఈ 3 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్. We know in similar triangles the area of triangles, the ratio of area of triangles, the ratio of area of triangles is equal to ratio of squares of their corresponding sides. So here I will take this triangle, area of this triangle by area of this triangle. First I am taking these 2 triangles. After that these 2 triangles. So area of triangle QAP by area of triangle, this hypotenuse area PAC is equal to this area. QAB means AB square. I will write. Already you know very well. In similar triangles, ఏరియా ఏ విధంగా ఉంటుందంటే వాటి యొక్క సైడు స్క్వేర్కి ఈక్వల్. సో ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ తీసుకున్నాం ఏబీ స్క్వేర్ అని. పిఏసి ట్రయాంగిల్లో ఏసీ సైడ్ తీసుకుంటున్నాం ఏసీ స్క్వేర్. దీని ఎదురుగుండా 2. ఓకే, నెక్స్ట్ టైము ఏరియా బై ఏరియా. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఆర్బిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏసి దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఏరియాలో ఈ సైడ్ తీసుకుంటున్నాను బీసీ స్క్వేర్ బై హియర్ ఏసీ స్క్వేర్. దీని ఎదురుగుండా 3. ఈ 2, 3ని యాడ్ చేద్దాం. యాడింగ్ 2 and 3. So left side portion, area of triangle QAB by area of triangle PAC ప్లస్ ఎడిషన్ చేస్తున్నాం కదా, యాడింగ్ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్
RBC by area of triangle PAC. So here left side portion plus here left side portion is equal to here right side portion AB square by AC square plus BC square by AC square. ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, మీకు ఆల్రెడీ చాలా సమస్యలు చెప్పున్నాను. డినామినేటర్ కనుక ఈక్వల్గా ఉంటే పైన డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. డినామినేటర్ ఈక్వల్గా ఉంటే పైన డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. సో డినామినేటర్ ఈక్వల్, సో యూ రైట్ డౌన్ దట్ డినామినేటర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAC. So here numerator area of triangle QAB plus area of triangle RBC is equal to, here also denominator is same. So write the denominator AC square AB square plus BC square. Okay. Left side as it is I will write area of triangle QAB plus area of triangle RBC by area of triangle PAC is equal to, here AB square plus BC square is there. Instead of this AB square plus BC square I will write AC square. So in numerator I am writing AC square, in denominator also AC square is there. ఎందుకు రాసాము అంటే from 1 ఏం రాస్తాము ఇక్కడ 1 from 1 bracket close. So area of triangle QAB plus area of triangle RBC by area of triangle PAC is equal to cancel 1. సో ఇది డివిజన్లో ఉంది, డినామినేటర్లో ఉంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. కాబట్టి ఫైనల్ స్టెప్ ఏంటి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ QAB ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ RBC ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAC. సో అదే మనం ప్రూవ్ చేయాల్సిందే టు షో దట్ దిస్ వన్. సో hence proved. సో ఇది క్వశ్చన్. దీని తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ అయిన తర్వాత 2 థియరమ్స్ మీకు చెప్పలేదు, పైథాగరస్ థియరం, దాని కాన్వర్సు, అవి చెప్పిన తర్వాత ఈ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఓకేనా, బాగా ప్రిపేర్ అవ్వండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, కొంతమంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారు, కాబట్టి జాగ్రత్తగా మీరు స్టడీ చేస్తే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పే మాట ఏంటంటే ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని చదవద్దు, సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఎగ్జామ్స్లో 10th క్లాస్లో మార్కులు రావచ్చు, రాకపోవచ్చు. మీ ఫ్యూచర్ బాగుండాలి అంటే ఇంజనీరింగ్లో కానీ మీరు ఎక్కడ ఏ కోర్స్కి తీసుకున్నా సరే మీరు సబ్జెక్ట్ మీద కమాండింగ్ పెంచుకోండి, మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఇది మీకు ఇచ్చే సలహా. అంతేకాని గవర్నమెంట్ పెట్టే పరీక్షలు మార్కులు తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశం వద్దు. ఎవరికైతే సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు బాగా చదవండి, బాగా అర్థం చేసుకోండి, ముందుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.